హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద కామెంట్తో ఈ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మీకు తెలుసు, మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఎన్నికల మూడ్ క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ అయితే డబల్ ధమాకా, అంటే ఇటు అసెంబ్లీ అటు లోక్సభ ఎన్నికలు. తెలంగాణ విషయానికి వస్తే మొన్న మధ్య అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇవన్నీ మనకు తెలుసు. తాజాగా తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక మీద ప్రస్తుతం అన్ని పార్టీలు ఫోకస్ చేసిన పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక, పర్టికులర్గా తెలంగాణ విషయానికి వస్తే కొంత ఆశ్చర్యం కనిపిస్తుంది. ఏంటి ఆశ్చర్యం ఏంటి? వాళ్ళ ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఉన్న బీజేపీ తొలి విడతగా 9 మందితో ఒక జాబితా రిలీజ్ చేస్తుంది, అభ్యర్థుల జాబితా. అదే రకంగా మలి విడతగా నిన్న 6గురితో కూడిన జాబితా రిలీజ్ చేసింది. ఇంకొక స్థానానికి సంబంధించి కూడా ఇవాళ ఆల్మోస్ట్ ఫైనల్ అయిన పరిస్థితి ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలను చూస్తే. ఇక మిగిలింది ఒక ఖమ్మం ఒకటి. ఖమ్మం కూడా మొన్న యాక్చువల్గా జలగం వెంకట్రావు చేరిన నేపథ్యంలో ఆయనను ప్రకటిస్తారనుకున్నారు. బట్ ఆ విషయంలో ఏదో జరుగుతున్నట్టుంది, అదొకటి డిలే అవుతుంది. సో తర్వాత చెప్పేది ఏంటంటే, మొత్తం అవుట్ ఆఫ్ 17 లోక్సభ సీట్స్ 15 సీట్స్కి అనౌన్స్ చేశారు. 16th ఇవాళ కన్ఫర్మ్ అవుతుంది. ఒక 17th ఒక్కటి మాత్రం మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రేపటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆల్మోస్ట్ 3 days పాటు, అంటే 15th March, 16th March అండ్ 18th March తెలంగాణలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు, రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. రేపు మల్కాజ్గిరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమైన రోడ్ షో ఉండబోతోంది. ఎక్కడైతే మాజీ మంత్రి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారో ఆ నేపథ్యంలో అక్కడ ఫస్ట్ రోడ్ షో ప్రధానమంత్రి నిర్వహించబోతున్నారు. అది కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనడానికి అదొక ఇండికేషన్గా కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం, ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం. కాబట్టి బీజేపీ దాన్ని అక్కడ ప్రతిష్టాత్మకంగానే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మాత్రం కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎందుకు ఆసక్తి అని అంటే, ప్రధానంగా పార్టీ 1980లో ఏర్పడిన పార్టీ, అంటే దాదాపు అదొక 24 అంటే 44 సంవత్సరాలు. ఇప్పుడు April 6th వస్తే 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి బీజేపీ అడుగుపెడుతుంది. క్యాడర్ మొదటి నుంచి తెలంగాణలో, అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో బీజేపీ క్యాడర్ బలంగానే ఉంది. ముఖ్యంగా రామ మందిర ఉద్యమం సమయంలో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చాలా ప్రాంతాలలో ఉద్యమాలు కొనసాగిన పరిస్థితి. పాలమూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, నార్త్ తెలంగాణలో నిజామాబాద్, కరీంనగర్ లాంటి, వరంగల్ లాంటి ప్లేసెస్ కావచ్చు, బ్రహ్మాండంగా బీజేపీ క్యాడర్ ఉంది. గత 10 సంవత్సరాలుగా బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో కూడా ఉంది. అయినా అభ్యర్థుల ఎంపిక దగ్గరికి వచ్చేసరికి ఈ విధానం ఏంటి అనేది సగటు బీజేపీ కార్యకర్త మనోవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను చాలామంది కార్యకర్తలతో మాట్లాడాను, కొంతమంది నాకు పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడాను. అంతా ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఈ తంతు ఏంటి అన్న చర్చ జరుగుతుంది. ఏంటి ఆ తంతు అంటే, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి పరాయి పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రథమ పెద్దపీట వేసి, ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వారికి టికెట్లు ఇవ్వడబెట్టి, ముందుగా బీజేపీ గురించి మనం ఏమేమి చెప్పుకుంటామంటే బలమైన క్యాడర్ ఉన్న పార్టీ అని చాలామంది చెప్పుకుంటారు. అదే రకంగా ఆ క్యాడర్ నుంచి లీడర్లుగా డెవలప్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు వారిలో ఒకరికి అవకాశం ఇచ్చి, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అవకాశం ఇచ్చి, వారి ద్వారా పార్టీ విజయావకాశాలను మెరుగుపరుచుకోవడం అనేది ఒక విధానం. కానీ అలా కాకుండా ఇంతకాలం పనిచేసిన క్యాడర్ను, లీడర్లను పక్కన పెట్టి అకస్మాత్తుగా ఉన్నట్టుండి ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం ఇచ్చి ఎంపీలుగా చేస్తే, మరి ఇంతకాలం పార్టీలో పనిచేసిన వారు, పార్టీకి తమ యావత్ జీవితాన్ని అంకితం చేసిన వారి పరిస్థితి ఏంటి? ఇట్లాంటి చర్చలు కొనసాగుతున్నాయి బీజేపీ క్యాడర్లు, బీజేపీని నమ్ముకున్న వాళ్ళలో కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఈ లేటెస్ట్గా 15 మందితో 2 జాబితాలు వచ్చిన నేపథ్యంలో, ఒకటి 9, ఆ తర్వాత 6గురితో 2 జాబితాలు వచ్చాయి. ఒకసారి పరిశీలిద్దాం. ఆదిలాబాద్ నుంచి గడ్డం నగేష్ పార్టీ మారిన వెంటనే టికెట్. అదే రకంగా గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి వెంటనే టికెట్.
సీతారాం నాయక్ మహబూబాబాద్ వెంటనే టికెట్. అదే రకంగా సైదిరెడ్డి భరత్ ప్రసాద్, సైదిరెడ్డి ఏమో నల్గొండ, భరత్ ప్రసాద్ నాగర్ కర్నూలు, అదే రకంగా బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి. అంటే పార్టీ మారిన తక్షణం వారికి టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఇక రఘునందన్ రావు మొదటి నుంచి క్యాడర్లో ఉన్న అతను కాదు, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చిన అతనే. అదే రకంగా టీకే అరుణ సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి మంత్రిగా కూడా వ్యవహరించిన మనిషి, బీజేపీలో చేరారు. అదే రకంగా ఈటల రాజేందర్, ఆయన కూడా బీఆర్ఎస్లో కేసీఆర్తో పొసగగా బీజేపీలో చేరిన వ్యక్తి, మాజీ మంత్రి. అదే రకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన అయితే 3 పార్టీలు అటు బీజేపీ ఇదంతా తిరిగి వచ్చిన వ్యక్తి. అదే రకంగా బూర నరసయ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఆ తర్వాత రెండో అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన కూడా పార్టీ మారారు. ఆయన కూడా బీజేపీలో చేరిన వెంటనే మనకు భువనగిరి టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఇక మొదటి నుంచి ఉన్నవారిలో వచ్చిన టికెట్లు ఎవరికి అంటే బండి సంజయ్, అదే రకంగా ధర్మపురి అరవింద్, అదే రకంగా కిషన్ రెడ్డి, అదే రకంగా హైదరాబాద్ నుంచి మాధవీలత. వీరు మాత్రమే మొదటి నుంచి బీజేపీని అంటిపెట్టుకున్న వాళ్ళు. వీళ్లకు అంటే అవుట్ ఆఫ్ 15 నలుగురు మాత్రమే పార్టీని మొదటి నుంచి అంటిపెట్టుకున్న వారికి టికెట్లు ఇచ్చారు. ఇది ఏంటి? 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారం ఉంటుంది అంటే ఖచ్చితంగా బలమైన క్యాడర్ డెవలప్ కావాలి, ఆ క్యాడర్ నుంచి టికెట్ ఇచ్చే అవకాశం ఉండాలి. కానీ పార్టీ మారిన వెంటనే టికెట్లు ఇవ్వడం అనేది ఏంటి అనేది కొంత ఆశ్చర్యం. ఇక వరంగల్ కూడా ఇవాళ నిన్న మనం చూసాం, అరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో నిన్న హైడ్రామా ఆయన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన వెహికల్లో తీసుకుని హైదరాబాద్ ఆల్మోస్ట్ కిడ్నాప్ చేసినంత పరిస్థితి తీసుకొచ్చి హైదరాబాద్లో కేసీఆర్ ముందు ఒక పెరేడ్ చేయించి ఆ తర్వాత బయటకు తీసుకొచ్చి మీడియాతో మాట్లాడించి తాను బీఆర్ఎస్లోనే ఉంటున్నాను, బీఆర్ఎస్తో కొనసాగుతానని చెప్పించి ఇంటికి వెళ్ళిపోయారు. ముప్పాదిగా కట్ చేస్తే తెల్లారేసరికి ఆయన ఢిల్లీలో చేరారు. ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. మొత్తం మీద ఆయన బీజేపీతో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో అదే ఫుల్ఫిల్ చేయబోతున్నాడు. సో ఆల్మోస్ట్ ఆయనకి వరంగల్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అనే చెప్పుకోవాలి. అంటే 16 టికెట్లు ఇస్తే ఇందాక నేను చెప్పినట్టు గడ్డం నగేష్, గుమాస శ్రీనివాసు, సీతారాం నాయక్, బీబీ పాటిల్, భరత్ ప్రసాద్, సైదిరెడ్డి, ఇప్పుడు లేటెస్ట్గా అరూరి రమేష్, ఇంతమంది పార్టీ మారిన వెంటనే టికెట్లు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది బీజేపీలో. తర్వాత రఘునందన్, వీళ్ళు ఇందాక చెప్పాను రఘునందన్ అంటే వీళ్ళ గురించి మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు, ఆ పార్టీకి అంకితమై సేవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, వాళ్ళకి సంబంధించి ఓకే జెన్యూన్ అనుకోవచ్చు. కానీ ఇందాక చెప్పిన 7 మాత్రం పార్టీ మారిన వెంటనే టికెట్లు వచ్చిన పరిస్థితి. ఇక బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, మాధవీలత, వీళ్ళు పార్టీ సిద్ధాంతాలను నరనారాయణ వంట పట్టించుకున్న వాళ్ళు కాబట్టి ఆ విషయంలో పెద్దది లేదు. కానీ ఇదే అంటే కొంత ఆశ్చర్యం కనిపిస్తుంది. 44 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. అదే రకంగా 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉంది అంటే ఆ పార్టీ క్యాడర్ పెరిగింది, ఆ పార్టీ బలంగా చొచ్చుకుపోయింది కాబట్టి ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళని ఎంపిక చేయొచ్చు. అలా కాకుండా 16 అంటే ఆల్మోస్ట్ 15 అనౌన్స్ చేశారు, 16th వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. సో 16 సీట్లలో 7 ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వారికి వెంటనే అవకాశం ఇవ్వడం అనేది పార్టీలో మరి కొనసాగుతున్న వారికి ఏ రకంగా న్యాయం చేస్తారనేది అఫ్కోర్స్ ఏ పార్టీ అయినా సిద్ధాంతాలు పైకి చెప్పినా కూడా అల్టిమేట్గా ఎన్నికల్లో విజయమే వారి ప్రధానమైన లక్ష్యం ఉంటుంది. ఆ విషయంలో బీజేపీ కూడా అతీతం కాదు అని మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. అధికారంలో కొనసాగడానికి వివిధ రాష్ట్రాలలో వివిధ ఎత్తులను ఎలా వేసింది, ఎలా అమలుపరిచి ప్రభుత్వాలను కూల్చి తమ అధికారంలోకి వచ్చారు, అవన్నీ మనం చాలా చూసాం. అంతిమంగా సిద్ధాంతాలు పైకి చెప్పుకున్నా కూడా మొత్తం మీద అధికారంలో కొనసాగడం, ఇటు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగడం, కేంద్రంలో అధికారంలో కొనసాగడం అని ఒకే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది అనడానికి ఈ అభ్యర్థుల సెలక్షన్ మనకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంతిమంగా బీజేపీ ఒకటే ఒక విషయంలో క్లారిటీ ఏం కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా బీజేపీ తాను నమ్ముకున్న సిద్ధాంతాలను ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుత ఉన్న నాయకత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేయడం అనేది కొంత సానుకూలంగా అటు పార్టీ క్యాడర్లో కావచ్చు, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా సంఘ పరివారంలోని వివిధ సంస్థల్లో బీజేపీ పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళకు కావచ్చు, ఒక పాజిటివ్ టాక్ తీసుకునే అవకాశం ఉంటుంది, పాజిటివ్ వేలో థింక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రకంగా పార్టీ సిద్ధాంతాలతో కమిట్మెంట్ ఉందో లేదో తెలియదు. అదే రకంగా వాళ్ళు తమ పార్టీలు ఎక్కడైతే పార్టీలో ఉన్నారో అక్కడ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు బీజేపీలో చేరారు. ఎంతకాలం బీజేపీలో కొనసాగుతారు, అధికారం ఒకవేళ కోల్పోతే వాళ్ళు బీజేపీలో ఉంటారా, లేదు ఒకవేళ జాతీయ స్థాయిలో ఇండి కూటమి కనుక కొద్దిగా బలపడి ఎక్కువ స్థాయిలో వస్తే వీళ్ళు బీజేపీలో కొనసాగుతారా, ఇట్లాంటివి చాలా డౌట్లు ఉంటాయి. ఎందుకంటే సిద్ధాంతపరంగా పార్టీతో అటాచ్మెంట్ కలిగిన వాళ్ళ విషయంలో వేరు, కానీ అంతిమంగా ఎలక్షన్లో పోటీ చేయడమే లక్ష్యంగా, ఎలక్షన్లో గెలవడమే లక్ష్యంగా, పదవులు పొందడమే లక్ష్యంగా పార్టీలు మారుతున్న వారి నుంచి మనం ఒక కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఆల్మోస్ట్ అది కష్టసాధ్యమేనే చెప్పాలి, ఇంకా చెప్పాలంటే దుస్సాధ్యమేనే చెప్పాలి.
సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఇట్లా అంటే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కదా, బీజేపీ సొంతంగా 370, అదే రకంగా అంతిమంగా ఎన్డీఏ కూటమి 400 దాటాలని చెప్పి బహుశా ఆ స్ట్రాటజీలో భాగంగా ఇవన్నీ అమలు చేస్తున్నారేమో కావచ్చు. బట్ ఇది మాత్రం కొంత ఆశ్చర్యకరం. మిగతా పార్టీల సంగతి పక్కన పెడితే బీజేపీ మొదటి నుంచి ఐడియాలజీ పరంగా స్ట్రాంగ్గా చెప్పుకుంటారు. సంఘ పరివారం నుంచి బలమైన మద్దతు ఉండడం, సంఘం దాంట్లో ఉన్న అనుబంధ సంఘాలు వాటికి సంబంధించి బలమైన క్యాడర్ ఉండడం, ఇదంతా మనకు తెలుసు. ఇదంతా ఉన్న పార్టీ ఇప్పుడు సడన్గా పార్టీ సిద్ధాంతాలతో, సంఘ పరివార సిద్ధాంతాలతో సంబంధం లేకుండా టక్కన బయట నుంచి వస్తున్న వాళ్ళకు వెంటనే టికెట్లు ఇచ్చి పంపించడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఈ పరిణామాలను కొంత లోతుగా చూసిన తర్వాత నాకు ఈ కామెంట్ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై కామెంట్ అండ్ మై అబ్జర్వేషన్, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share this video in social media. Thank you so much. Signing off.